చలో అందరికీ క్షణార్థులలో ఇట్ స్టాప్ సమర్పించు మాస్మల ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక ఆగానే అన్నట్టే అయింది కదా ముచ్చట. మొత్తం మీద అయితే ముచ్చటగా మూడోసారి కూడా మోడీ సారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉంటుందట. పక్క దేశాల ప్రధానులను కూడా పిలిచి మర్యాద కొద్దీ వాళ్ళ ముందర ప్రమాణ స్వీకారం చేసుకుంటూ దేశాన్ని ఎట్లా తీసుకుపోతాం, ఏం చేస్తాం, ఇంకేం చేస్తే అభివృద్ధి అవుతుంది, ఇక ఇప్పటికే చేసిందల్లా ఎట్లా ఉన్నది ఏం కథ, అందుకే ప్రజలు తిరిగి మళ్ళీ మాకే పట్టం కట్టిరనే ముచ్చట మీదకి వెళ్ళి గట్టిగా చెప్పుకొస్తున్నాడు కదా. ఇక దేశ ప్రజలంతా తయారుగా ఉండాలి ప్రమాణ స్వీకారం చూస్తేందుకు. ఇక మోడీ సారా మజాక ఎట్లా ఉంటుంది కథ, ఒక్కపారి ఏర్పాట్లు ఎట్లయితున్నాయో అరుచుకొద్దాం రాని పొరపాట్లు లేకుండా. ఈ నెల 9వ తారీఖు నాడు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. పొద్దుగుకి 6 గంటలకు కర్తవ్య పథ్ల ప్రధాన మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లయితే మస్తుగా అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకొంతమంది కావాల్సిన వాళ్ళు హాజరుగా అనున్నారట. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులకు కూడా ఆహ్వానాలు పంపించారటనుల్లా. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాను, నేపాల్, మారిజన్ అధినేతలకు ఇక మన సర్కారు నుంచి ఆహ్వానం ఉండొచ్చని సంబంధిత వర్గాలైతే మాట్లాడుకొస్తున్నాయి. భారత సర్కారు నుంచి రనిల్ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం పోయిందని చెప్పి శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. ఇక గదిని తమ అధ్యక్షుడు అంగీకరించారని కూడా తెలిసిందులా. గట్లనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తోటి మోదీ ఫోన్లో మాట్లాడినట్టు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలుపుకొచ్చినాయి. ఇక ప్రధాని అధికార నివాసంలో బుధవారం గోలిగే కూటమి నేతలంతా సమావేశమై మోడీని ఇయగాల నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కూటమి పరంగా లాంఛనాలన్నీ పూర్తిగా ఉడుతోటి కొత్త సర్కారు ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఎన్డీఏ నేతలంతా శుక్రవారం గోలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం అయితే వినబడుతున్నదిలా. ఏదేమైనా ఈ నెల 9వ తారీఖు నాడు ప్రధానిగా నరేంద్ర మోడీ మల్లోత్యాప ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అమ్మమ్మమ్మ, ఈ గాలిపంక పార్టీ వాళ్ళకి ఒక్కొక్కరికి నిద్ర పడతలేనట్టున్నది. మా పటీలి మొత్తమే ఇళ్ళల్లో ఉంటలేనట్టు, పేయి మీద సోయి ఉంటలేనట్టున్నది. ఏం దాడులు ఈ కంగారుల ఆత్మహత్యలు ఇట్లా ఏమైనా చేసుకుంటారా ఏందే బాబు నీ లొలికున్న వారెత్తును. మీ సర్కారు కావాలనో వద్దో జనం తేల్చుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక టీడీపీ సింపతరులు, ఇక టీడీపీ సానుభూతి పరులు ఏడుంటే ఆడపోయి దాడులు చేసుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ మీద ఏందే తారీఖా. సర్కారుకు బుద్ధి చెప్పినాక కూడా ఇదే తారీఖు ఉన్నది. జర 2 రోజులు ఆగురు తాత, ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఉంటుంది మీ కథ అంతా. కానీ ఎందుకు ఉరుకులాడు బర్ల కాస్త పొద్దుకుతుందా, జర ఊకటాలకే ఊకుతుంది. నిమ్మల పడురి అమ్మో మీ ఎచ్చుడు పాడైపోను. ఇక దాడులకు దిగినారు, జర 2 రోజులు ఆగురి, ఓపిక పట్టాలి కదా. నెరి గిట్ట దగ్గర పడ్డరేమో గాలిపంక పార్టీ వాళ్ళు. ఆగోనే ఏపీలో ఈ పంక పాటోళ్ళు ఆగడాలు ఇంకా ఆగుతూనే లేవు కదా. ఈ గాలిపంక మూకలు ఇంకా రెచ్చిపోతున్నాయి. నెల్లూరులో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ శ్రేణుల మీద దాడులకు దిగబడ్డరులా. 34వ డివిజన్ల టీడీపీ కార్యకర్తల మీద కత్తితోటి దాడి చేసిర్రు పంక పాటోళ్ళు. గాలిపంక పార్టీ నాయకుడు రియాజ్ దాడిలా 2 టీడీపీ కార్యకర్తలకు మస్తుగా దెబ్బలు దాకినాయి. ఇంత అన్నాల ముట్ట దావులా. ఇక అప్పుడు గట్లనే దాడులు చేసి ఇప్పుడు ఇట్లనే దాడులు చేసి అసలు ఈ గాలిపంక పాటోళ్ళు ఏపీని ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియకుంటున్నది కదా. 2 రోజులు ఆగుండ్రి తాత, ఇక మీకు తలవాలు గట్టిగా పడతాయి. ఎందుకు ఎగురులో పడతారు? ఇక మీ జగ్గులు చెప్తున్నాడు ఎట్లా ఓడిపోయినాం కదా, ఇక మీరు చేసేది మీరు చెయ్యరు అనుకుంటా. కొంచెమన్నా సిగ్గులజ్జు ఉండాలా. 5 ఏళ్ల పాలనలా ఏపీని ఎటుగాకుండా చేసి ఇప్పుడు దాడులకు దిగుతున్నారు. మీ సక్కదనం పాడైపోను. మీ పాలన మంచిగుంటే జనాలే ఓట్లేద్దురు కదా. ఓడిపోయినందుకు కూడా జీర్ణించుకోలేక గింతాగం చేస్తారా? వామ్మో చూడుండ్రులా ఎంత కాతున్నదో. అది చూసిరు కదా ఎట్లా చేసిర్రో. ఈ పంకపాటోళ్ళందరూ కూడా పానాల గుత్తలేనులా. ఎప్పుడు ఎవరి మీద దాడి చేసి ఎవరి పానాలు తీసేది కూడా తెలియదు. గింత ఘోరం చేస్తున్నారు. మరి తల్లి తీరు పిల్ల లీడర్ తీరుకి ఆర్డర్ అంటారు కదా. మీద జగ్గులు కూడా గట్లనే ఉండే, అందుకే కింద పంకపాటోళ్ళు కూడా గిట్లనే ఉన్నారు. ఇక వీళ్ళకి తలవాళ్ళు గట్టిగా పడితేనే అవుతుంది. ఆగుండ్రి తాత 2 రోజులు, ఇక మీకు మూడింది. ఏమైనా 10 ఏళ్ళు ఎలగబెడితే ఏమైంది? కారు పార్టీ వాళ్ళు కారు రిపేర్ అయ్యి బేకారుగా పోయింది కదా రిపేర్ షెడ్కు. గంతే ఉంటుంది ముచ్చట. మరి ఎట్లా అనుకుంటారు? బీజేపీ మజాక కాషాయం అంటే అట్లుంటుంది అన్నట్టు కమిట్మెంట్. జనం కూడా మాకే పట్టం కట్టిరు. ఇక కాంగ్రెస్ వాళ్ళ కథలు మామూలుగా ఉండేనా? ముచ్చట చెప్పమంటే ఇంత పొడుగు పొంకనాలు చెప్పిరు, 6 పథకాలు అవతల పడేసిరు. ఏ ముచ్చట్లేదు, ఇక ఏకాఏకి ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళ సంగతి కూడా తేల్చిరు కదా. అందుకే మా బీజేపీ అంటే ఏందో, మా కథ ఏందో తెలుగు రాష్ట్రాలలో మొత్తం నిరూపితం అయిందని ఇక కిషన్ రెడ్డి సార్ అనుకొచ్చింది అనుకో రాదురి. గెలుపు ఉత్సాహంలో ఉన్నాడు కదా, అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి దంచి దమాంచేసి పెట్టింది ముచ్చట్లని. మరి ఎడ మాట్లాడినా నరిసికాక ఈగరంతో బాగానే చెప్తున్నావు ముచ్చట అంటారా? ఆయన మాట్లాడిన కాడికే తీసుకుపోతారా అంటే నేనెందుకు చెప్తా ముచ్చట? పోదాం రారి.
తెలంగాణకు మొత్తం మేమే. తెలంగాణ అంటే మేము, మేమంటే తెలంగాణ. తెలంగాణకు బలం మేము, తెలంగాణకు బలగం మేము, తెలంగాణకు అన్ని మేము అని బాగానే మాట్లాడే కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏడవాయే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ గీ ఎన్నికలల్లా ఉనికే లేకుండా అయిపోయే. ఇక కారు కాస్త బేజారయ్యి మొత్తానికైతే కారంతా ఖరాబ్ అయ్యి షెడ్డుకు దోలినంత పనైందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చిండులా. ఇక ఇది ఒకటే కాదులా, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా కర్రుమనడు అనుకోరాదుర్రి. కాంగ్రెస్ వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా జనాలు బీజేపీని నమ్మిండ్రు. గందుకే మళ్ళీ త్యాప మమ్మల్ని గెలిపించిండ్రు. ఇక జనాలు మమ్మల్ని గెలిపించిండ్రు కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది. 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 17 సీట్లలో 15 సీట్లలో బీఆర్ఎస్ 3వ స్థానంలో వచ్చింది. 8 సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కు తగ్గింది. అది ఇన్నారులా గదనట్టు కథ. ఈ ఎలక్షన్లు అంటే ఎలక్షన్లు రానే వచ్చే జనాలు ఓట్లేసే ఫలితాలు వచ్చే గెలుచుడు కూడా గెలిచే. ఇక గెలిచిన వాళ్ళది ఒక మాట, ఓడిన వాళ్ళది ఒక మాట. అధికారంలోకి వచ్చినాక 6 నెలలనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఇక ఈ ఎన్నికలలో 1% ఓట్లు మాత్రమే పెరిగినాయని చెప్పి కిషన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ మీద గీతీరుగా మాట్లాడుకొచ్చిండులా. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం పార్టీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి అనుకో రాదురి. ఏ ఊరికి పో, ఏ పల్లెకి పో, ఏ గల్లీకి పో, నువ్వు ఏడుకనవో ఈ దేశమే కాక పక్క దేశాలలో కూడా సంబరాలు జోరుగా చేస్తున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కాంచెలు సురువు చేసుకుంటే ఏడ చూసినా మొత్తానికి ప్రజా ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏపీకి ఇక గాలిపంక పార్టీలో గండాలు తప్పినాయి. ఇక ఏ గండాలు లేవు, ఏపీ అభివృద్ధిలో ముందుకు పోతుందనే ఆశతోటి అందరూ కూడా బరాబర్ పూజలు చేస్తున్నారు, మంచిగా సంబరాలు చేస్తున్నారు, ఆడంబరాలు చేస్తున్నారు. ఇక మరి ఎట్లయితుందా ఈ ఊరంతో అరుచుకొని వద్దాం ఒక పారి. ఇక ఏదున్నా గెలుపు అయితే ప్రజలు కట్టిరు కదా, అగో అదే నమ్మకం అన్నట్టు. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జోరు మీద ఉన్నారు బరాబరిగా. ఒక్క పారి అరుచుకుందాం రాజు. అగో ఏపీలా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి ఘన విజయం సాధించుడుతోటి ఆంధ్ర యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పటాకులు వేల్చి కేకులు కట్టియేసి సంబరాలు జరుపుకున్నారు మస్తుగా. రాష్ట్రంలో ప్రజా సర్కారు ఏర్పడబోతున్నదని మస్తుగా సంబరపడ్డారు. ఇక జనాలు జగనాలు సర్కారు మీద విసిగిపోయి కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిందని మాట్లాడుకొచ్చిండ్రులా. విసి ప్రసాద్ రెడ్డి ఏయును గాలిపంక పార్టీ కార్యాలయంగా మార్చి విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారని చెప్పి మస్తుగా మండిపడ్డారు. మరి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఎట్లా చేసిండ్రులా పంకపాటోళ్ళు. నిబంధనలను అన్నిటినీ కూడా మాకేంది అన్నట్టు అవిటికి విరుద్ధంగా ప్రవర్తించుకుంటా నచ్చినోళ్లను అధికారులుగా నియమించుకున్నారులా. ఇక అవన్నిటికీ అడ్డుకట్టేసేందుకు ఏపీ జనాలు పంకపాటిని ఇంటికి తోలిండ్రు. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి బాధితులందరూ ఇక్కడ ప్రజాస్వామ్యం గత 5 ఏళ్లుగా పాతరేయబడింది. ఈరోజు ఈ ఆంధ్ర యూనివర్సిటీ గేటు ముందు ఈ యొక్క భద్రతా వలయం 3 అంచెల భద్రత పెట్టి విద్యార్థులకి, స్కాలర్స్ కి, టీచర్స్ కి ఎవరికి అందుబాటులో లేకుండా ఈ యొక్క రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటూ అనేక వర్గాల్ని బాధ పెట్టారు. అది చూసిరు కదా. మొత్తానికైతే ఎక్కడ చూసినా ఏపీలో గిట్లనే సంబరాలు జరుపుకుంటున్నారు. కూటమి అఖండ విజయంతో తిరుమల టీడీపీ శ్రేణులు అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా సంబరాలు జోరుగా చేసుకున్నారు. రాష్ట్రంలో గట్లనే తిరుమల దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులు వెళ్లిపోతున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, స్థానికులు సాములోరుకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దరిద్రం వదిలిపోయింది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నాం మేము. దానికని ఈరోజు కొండ మీద ముక్కుబడి చెల్లించాము. తిరుమల తెలుగుదేశం పార్టీ కమిటీ అంతా ఈరోజు ఆనందంగా ఉన్నారు. తిరుమల స్థానికులంతా ఈ పట్టిన గ్రహాలన్నీ వెళ్ళిపోయాయని అధికారుల తీరుని చూసి వార్తలకి ఆడలు కన్నీళ్లు పెట్టుకునే రోజులు ఉన్నాయి. అవన్నీ కష్టాలు తొలగిపోయాయని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అంతా హ్యాపీగా ఉన్నారు. శ్రీవారి ఆలయం ముంగల అఖిలాండం కాడ 501 కొబ్బరికాయలు కొట్టి సాములోరికి మొక్కులు తీర్చుకున్నారులా. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇక అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా దండాలు పెట్టుకున్నారు.
చిట్టా పట్టా చినుకులకు ఏడదిన్నెవరో రాతిరి నువ్వు ఏడవన్నెవరో ఏడదినుడు ఏడవన్నుడు ఏంది అసలు మొత్తం చెట్లు కూలి ఇల్లు మీద పడుతుంటే కార్లు కొట్టుకపోతుంటే ఆ దిక్కులేని వానలా మరి ఏడదిన్నో ఏడవన్నో పాట లేదు అనుకుంటారా పరాజకానికి చెప్పినలా కానీ వాన అయితే ఎట్లా కొడుతుంది వామ్మో ఎక్కడి వానలు ఏం కథ పాత ఇళ్ళల్లో ఉన్నోళ్ళు పైలంగా ఉండరు సుమా ఎప్పుడు ఏవి కూలి పడతాయో తెలుస్తలేదు కరెంటు స్తంభాలు కూలుతున్నాయి ఇళ్ళ మీద చెట్లు పడుతున్నాయి పోత పోత బండ్లు కొట్టుకపోతున్నాయి వరదలు వర్రెలు తెంపులే కూడా వాడుతున్నాయి అనుకో రాదురి ఏమి చినుకులో ఏమో ఓ దిక్కు ఎండ కొడతనే ఉంది ఓ దిక్కు చినుకులు వణుకు పెడతానే ఉన్నాయి అనుకో రాదురి ఇక మొత్తం వానాకాలం సురువైతాలకు ఎట్టట్టు ఉంటుందో కథ అయితే కానీ ఇక మరి గిడి దిక్కు అయితే మొత్తం ఆగమాగా ఉన్నది వరద బురద బురద ఆగమాగం జగన్నాథం చూద్దాం రారి అయ్యో ఎక్కడి వాన ఏం కథ ఈ ఈదురుగాలులతోటి ఆనలతోటి నంద్యాల జిల్లా మిడుతూరుల మొత్తం ఆగమాగమైంది కదా నుల్లా పెద్ద ఆనవడుతోటి ఎస్సీ కాలనీలున్న మొత్తం కాకిలేరు వాగు ఉధృతంగా పారిందట వాగు దాటేతందుకు ప్రయత్నించిన ఓ కారు వరద దాడికి కొట్టుకొని పోయిందిలా ఇక కార్లున్న ఇద్దరు మనుషులు క్షేమంగానే బయటపడ్డారు మొత్తం మీద ట్రాక్టర్ల సహాయంతో పోలీసోర్లు కారును బయటకు తీసిండ్రు ఊర్ల వానవడుతోటి మొత్తానికైతే ఒక ఇల్లు కూలిపోయింది ఎసొంటి ప్రాణ నష్టం జరగకపోవడంతోటి అందరూ ఊపిరి తీసుకున్నారు గాని పాతిండ్లు ఉన్నోళ్ళు జర భద్రంగా ఉండుర్రి పాత గోడల కాడ నిలబడకుండ్రి చెట్లున్న కాడ నిలబడకుండ్రి ఎందుకంటే గట్టిగా వానలు పడబట్టే పెద్ద పెద్ద గాల్పులు రావట్టే ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు జర భద్రముల్లా ఇక గిడి దిక్కుపోయేద్దాం పాన్రి ఎంత ఆగమున్నదో వామ్మో చూసిరు కదా ఇల్లు ఏడి కాడ కూలిపోయింది వాగు చూసి రానుల ఎంతగానం పారుతున్నదో ఇక గండ్ల పోతే మనుషులు కూడా కొట్టుకుపోయేటట్టున్నది జర భద్రంగా ఉండుర్రి గిట్లా ఆనలవాడి వాగులు ఒరలేటప్పుడు మనుషులాడు దిక్కు ఓనే పోకుర్రి పాత గోడల కాడ పంది గుంజల కాడ నిలబడకుర్రు అసలు చెట్ల కాడ నిలబడ్డా కూడా ప్రాణాలకే అపాయం ఉంటది పిడుగులు పడతాయి చెట్ల కొమ్మలు ఇరిగిపోతాయి ఏదేమైనా ఇంటి పట్టు నుండి జర పైలంగా ఉండుర్రి భద్రంగా ఉండుర్రి అమ్మయ్యా ఇక శాంతక్క ముచ్చట వినాలనా మొత్తం మీద అయితే రోజక్క గురించి మస్తు జోరుగా చెప్పింది అనుకో రాత్రి 10 ఏళ్ళు పట్టిన పాపం అంతా పోయింది నగరి గడ్డ నా అడ్డ ఏమేమో చెప్తావు కదా ఎటువైనా నీ గడ్డలెటువాయి అడ్డలెటువాయి రోజా మాకు మొత్తానికి ఒక దరిద్రం వదిలిపోయింది నీ పుణ్యమా అని చెప్పి మస్తానికి వచ్చింది ఆ పార్టీ ఆమె ఎందుకనంటే మరి ఏ పార్టీ అయితే వాళ్ళు గట్ల ఉన్నాయి కదా వాళ్ళ కథలు డైలాగులు చెప్పుడు అసుట పోకూడదు తప్ప ఏమైనా చేసుడుందా ఆ డైలాగులు చెప్పుడు డామినేషన్ చేసుడే ఏం చేసింది లేదా అందుకనే సొంత పార్టీ వాళ్ళే వంత వాడుతుడు కాదు మొత్తానికి ఆమె వంతేంది ఆమె కథ ఏందో చెప్పిరు మేము కావాల్సుకొని వడగొట్టినాం నువ్వు ఓడిపోయిందని నిమలమైంది అని చెప్పి నగరికి పట్టిన శని పోయింది అని చెప్పింది అనుకో రాత్రి అగో గట్ల 5 ఏళ్ళ అవకాశం ఇస్తే ఇంత పాపాన్ని మూట కట్టుకున్నారు కాబట్టి మీరు ఓడిపోయినందుకు కూడా ఎవరికి బాధ లేదు గాలిపంక పార్టీ వాళ్ళు బాగా ఓడిపోయారని సంకలు గుద్దుకుంటారు ఏపీ అంతా కూడా మరి అంతే ఉంటుంది కథ రోజక్క ఎటువైనా జబర్దస్త్ కా మరి ఎటు సంగతి మనది ఇప్పుడు వామ్మో చూసినారుల పంక పాటోళ్లకు ఎంత వ్యతిరేకత ఉన్నదో 10 సంవత్సరాల కాంచెల్లి నగరికి పట్టిన పీడ ఇయాల్టితో ఇరుగుడైంది అని చెప్పి రాష్ట్ర గాలిపంక పార్టీ ఈడిగా కార్పొరేషన్ అధ్యక్షురాలి కేజే శాంతి మాట్లాడుకొచ్చిందిలా సెల్ఫీ వీడియోతోటి ఆర్కే రోజా మీద మస్తుగా ఇడుసుకపడ్డది ఏమన్నదంటారా ఇక కావాలంటే మీరే నుండ్రి 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నిన్ను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించనన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు అది ఇన్న రావులా ఇన్నవా రోజా? ఎన్ని మాటలు మాట్లాడుతీవి? నగరి నా అడ్డ నా గడ్డ ఏడవాయే ఆ మాటలన్నీ. అందుకే ఓడలు బండ్లైతాయి, బండ్లు ఓడలైతాయి అని ఉత్తగనలే. అప్పుడు ఎంత ఎగుర్ల పడుతీవి. ఇప్పుడు మంచిగా అయిందా? కనీసం అక్కడ కనబడతలేవు కదా దరిదాపుల్లల్లా. గాలిపంక పార్టీలా ఆర్కే రోజా అడుగు పెట్టుడే పంక పార్టీకి శని వట్టుకొచ్చిందని మాట్లాడి ఎన్నికలలో రోజాకు టికెట్ ఇవ్వకుంటుంటే మంచిగానే ఉండేది కానీ టికెట్ ఇచ్చి మొత్తం ఆగం చేసుకున్నారు. నగరి నియోజకవర్గంలో జనాలతోటి పెట్టుకుంటే ఎంత పెద్ద నాయకులన్నా ఇక పాతాల
స్థలానికి పోతారని ఈ తీరుగా మొత్తానికైతే తెలుపుకొచ్చింది ఆమె. మనల్ని నగరి మున్సిపాలిటీ గేటు కూడా దాకని అని చెప్పింది. ఇప్పుడు నగరికి వచ్చి రోజా ఒకళ్ళ ఇంటి గేట్ అన్న ముడుతుందా? ముట్టుకోలేని పరిస్థితి, గట్లుంటది జనాల దెబ్బ అని మొత్తానికైతే ముఖం మీద కొట్టినట్టు గట్టిగానే చెప్పుకొచ్చింది శాంతక్క. ఇక మనుషులు వాటి ఇళ్ళకి పోతాయి, బండ్లకి రాకపోతే ఏడికి పోతాయి. మరి చెట్లలోనో పుట్టలలోనో గట్లలోనో పొదలలోనో ఉండే పాములా. ఇక దేవుని గుళ్ళు కట్టాలని నాడి అడవిలోకి పోయి గుడి కడతారు. గుడి కట్టినాక తొవ్వ చేసినాక బండ్లు రావట్టే. ఈ బండ్లు మనుషులు గుళ్ళు పోటువలు సెల్ ఫోన్లు ఇవన్నీ తిరుగుతుంటే మేమేటి పోవాలనో తెలియక ఆ పాములు ఏం చేస్తున్నాయి, ఏడ కనబడితే ఆడ వస్తున్నాయి. ఇక గట్టిన అయిందనుకో రాత్రికి భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి కాడ ఇక ఆలయానికి పోదామని కారు కట్టుకొని ఇంటికి పాది పోయిరట. ఇక పోయిన వాళ్ళే మంచిగా వాళ్ళు గుళ్ళకి పోయిరు, పామేమో ఎండకు పోవాలని తెలియక అలా బండిలోకి పోయింది. బండిలోకి ఎక్కినాక స్టార్ట్ అవుతలేదట. బండి ఎంత స్టార్ట్ అవుతలేదు. ఏం చేయాలరు అంటే ఆడ చూస్తున్నాయని చెప్పినట. అది పోతుంటేనేమో చూసుకుంటూ కూర్చున్నాడట. ఇక వాళ్ళు ఎక్కినాక వచ్చినాయి మీ బండిలోకి పాము పోయింది, మీరు గట్లెక్కుతురు అన్నాడట. బండి స్టార్ట్ కాలేదు, లటకని దిగిరు. ఇక పావునట్ట వస్తూ అంటే బయటకు వస్తుందా? రాదు కదా. ఇక ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరట గుడి కాడ కూడా. ఇంకెట్ట చేయాలని పాముల వార్తలకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని దాని తోకను బట్టి గుంజితే మొత్తం ఈకల కాంచెలు వెళ్ళి వచ్చింది. ఆ కథ ఏందా అంటే చూడుండ్రి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరి గుడికి వెంకటేశ్వర సామురోని దర్శించుకునే తందుకు భక్తులు పోయినరటనుల్లా. కానీ గలను పోకుండా నాగదేవుడు అడ్డుకున్నాడు. నాగదేవుడు ఎట్లా అడ్డుకున్నాడు ఏంది అని అనుకుంటున్నారా ఏంది? మరి దర్శనం చేసుకొని ఇక పోదాం అనుకునే టైంలా భక్తుల బండి కదులుతలేదట. ఎంత స్టార్ట్ చేసినా కూడా బండి స్టార్టే అవుతలేదట. అసలు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉన్నారు అక్కడికి వచ్చిన భక్తులు. ఇక గదే సమయంలో ఇంకొక బండి అయినా చూసి మీ కార్లకు పాము పోయిందని చెప్పుడుతోటి మస్తుగా భయపడి ఒక్కసారిగా కార్లకేసి అందరు దిగిపోయినరట. పార్కింగ్ సిబ్బందికి సమాచారం అందించినా కూడా ఎవ్వరు పట్టించుకోలేరట. ఇక అక్కడ ఉన్నోళ్ళ సహాయంతో పామును బయటకు తీసేటోళ్ళ దగ్గరికి పోయి ఇక పాము కార్లకు పోయింది అయ్యా జర రచ్చి తీయుండ్రని చెప్పి బయటకు తీపిచ్చిండ్రట. నుల్ల భక్తులకు ఇదంతా జరిగినా కూడా ఆలయ నిర్వాహకులు కనీసం పట్టించుకున్న పాప అనబోతలేరట. పార్కింగ్ సిబ్బంది పట్టి పట్టనట్లుండుతోటి భక్తులు మస్తుగా గరమైతున్నారు. అది నువ్వు మార్నింగ్ మాట్లాడేది కదా, ఈయన కాదు ఇక గివులా ఇవాళ హిట్ స్టాప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.